నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర అయితే ఉన్నాం. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. వారితో మాట్లాడి అసలు ఇక్కడ గాంధీ భవన్లో జరుగుతున్న చర్చ దేని గురించి అనేది మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్కారం అండి. సో దేని గురించి అన్న ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ జరుగుతున్న చర్చ? అంటే పార్లమెంటులో బలపరచడం కోసం అని చెప్పేసి వింటున్నాం. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రతి అడుగుకి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీలను ఆ రోజు లాంచ్ చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి ఆదేశాల మేరకు. దాని సమయం కోసము హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల ఎట్లా ప్రజల్లో భాగస్వామ్యం చేయాలి, ప్రజల్లోకి ఎట్లా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూపాలి, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దాని సమర్థం అని చెప్పి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పున్నప్ప గారి నేతృత్వంలో మీటింగ్ జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే కేవలం రాజకీయంగా మేము ఎక్కువ చూడము, ఎప్పుడు చూడము. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 6 గ్యారెంటీ ఎదుగుపోతున్నాయి. కొంతమంది నాయకులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ పేరు రావద్దని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కానీ ఎంఎం బీజేపీ నాయకులు ఉండరు. వాళ్ళు దానికి అనుగుణంగా దానికి ప్రజలకు అనుగుణంగా మేము మా కార్యకర్తలు, మా ఎవరైతే ఎమ్మెల్యే పోటీ చేస్తారో వాళ్ళందరికీ పూర్తి చేస్తే ఇస్తూ వారి ద్వారా 6 గ్యారంటీలు. ఇప్పుడు మాకు ఒక ఫామ్ ఇస్తామండి మీకు. అందులో మీకు ఏముంది, 2200 యూనిట్ల నెట్ కరెంటు ఫ్రీ, అదేవిధంగా మహాలక్ష్మి కింద 500 రూపాయలు, 500 రూపీస్ గ్యాస్ సిలిండర్. అట్లా ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి, ఒక్కో ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి ప్రతి అర్హులకి మా పథకాలు చేరాలి. కానీ చూసుకుంటే ఈ బస్సు ఫ్రీ విషయంలో కూడా కొన్ని విమర్శలు, అంటే వ్యతిరేక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఫ్రీ ఇవ్వడం వల్ల కొన్ని వర్గాలకి అన్యాయం జరిగినట్టు కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. సో దీని మీద మీరేం చెప్తారు? అన్న భయ్య, ఇప్పుడు వినండి, మనం 100 మార్కులు ఎగ్జామ్ రాస్తాం, 75 వచ్చినాయి, 25 రాలేవు. మీరు 75 కౌంట్ చేస్తారా, 25 కౌంట్ చేస్తారా? అది చెప్తే సౌండ్ తీసుకొస్తుంది. కొంతమందికి కొన్ని ఏనుగులు పోతున్నప్పుడు చిన్న చిన్న చీమలకు ఇబ్బంది అవుతుంటాయి. ఆ విషయాన్ని మేము గ్రహిస్తున్నాము. 20 రోజులే అయింది పాలన వచ్చి. కంపల్సరీగా ఆటో యూనియన్ సంబంధించిన నాయకులతో మేము చర్చ జరుపుతున్నాము. కావాలని ప్రతిపక్షాలకు ఏదో న్యూస్ కావాలని చెప్పి లబో దిబో వాళ్ళే ఆటో మాకు ఓటు వేసిరండి. మా మేనిఫెస్టోలో వాళ్ళు ఉన్నారు. మేము రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ టైంలో ఆటో యూనియన్ సంబంధించిన వాళ్ళ ఆటోలు ఎక్కించి వాళ్ళతో సంబంధం ఏర్పాటు చేసిర్రు. మాకు తెలుసు వాళ్ళ వాతావరణం ఏందో. ఎవరో 4 ఇద్దరిని వాళ్ళు రెచ్చగొట్టి మేము ధర్నాలు చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షము. 10 సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. వారు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడు కానీ స్వేచ్ఛగా ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ ఒక సమయం వచ్చిందా? కానీ ఇప్పుడు చూడండి ప్రజా దర్బార్లో అంటే ఎంత సమస్యలు రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షం. ఏదో టైంపాస్గా మాట్లాడేసి ఎలక్షన్ ఉండదు. మాది వన్స్ కమిట్మెంట్ వీఆర్ డూయింగ్ చెప్పడం అంతే. ఇంకోటి చూసుకుంటే కేటీఆర్ గారు ఏదైతే మాజీ మంత్రి, ఏదో మొన్న శ్వేతపత్రం విషయంలో కూడా కొన్ని విమర్శలు చేయడం చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ మా మీద తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెడుతుందని కూడా మొన్న రీసెంట్గా చెప్పడం జరిగింది. సో దీని మీద మీరేం చెప్తారు? కేటీఆర్ గారికి ఇంకా ఆయన అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారు. కేటీఆర్ గారు ఇప్పుడు మీరు కేవలం మాజీ మంత్రి, ఎమ్మెల్యే. ఆ విషయాన్ని మర్చిపోకండి. ప్రజలను మిమ్మల్ని అధికారం దింపేశారు. ప్రజాపాలన వచ్చింది. ప్రజలకు మీరు ఏ విధంగా అప్పులు చేశారో, 100 రూపాయలు ఎట్లా 1,00,000 రూపాయలు మీరు తీసుకొచ్చారో అవి మేము చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు ప్రజలకు పక్షమే ఉంటుంది. మీరు కేవలం మీ అధికార దర్భం కోసము, మీ పార్టీ వ్యవహారం కోసము, మీ పార్టీ యొక్క సందర్భం మేము ఉన్నాం చూపించుకోవడం కోసం మాట్లాడుతారు తప్ప మేము అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నాము. మీరు ఎందుకు మాట్లాడలేరు? పొడిచింది పొడిచి, పిచ్చింది పిడి మాట్లాడుతున్నారు. కొంచెం మధ్య ఇప్పుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారు ఒక వారసత్వంగా రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వం ఉండదు, ప్రజల నాయకులు అవుతారు. ఎవరన్నా మీరు అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ ఇంకెవరన్నా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారా? 39 మంది ఎమ్మెల్యే గెలిచినారు, ఆయన వింటున్నారు. 30 మంది అసెంబ్లీకి వస్తున్నారు. హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు లేస్తే కేటీఆర్ లేస్తాడు, కేసీఆర్ హరీష్ రావు వేస్తాడు. మీ ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ స్పష్టంగా మీకు కనబడుతుంది కదా. ఇక్కడ కూడా ప్రతిపక్షంలో కూడా వారి కుటుంబమే. ఏమన్నా మాట్లాడితే మేము పొడి చేస్తాం, దుప్పేస్తాం. మేము తలుచుకుంటే మీరు ఎక్కడ? అరే మీరు రాజకీయానికి మేము ఒక మచ్చుతునుగా, మీరు ఒక చెద రాజకీయం చెద, మీరు చెద.
ఉండబోతుందండి ఇప్పుడు దగ్గరలో కూడా లోక్సభ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ముందు? ప్రజలేమో కార్యాచరణ, ప్రజల అభివృద్ధి ఏమో కార్యాచరణ, ప్రజల సంక్షేమ కార్యాచరణ, 6 గ్యారంటీలు ప్రతి ఇంటికి కూడా మా కార్యాచరణ. ఏ ఒక్క ఇప్పుడు గత 9 సంవత్సరాలుగా ఎప్పుడన్నా కానీ మీరు చూసిరా రేషన్ కార్డు పడినారా? 28 స్టార్ట్ అవుతుంది రేషన్ కార్డులు కూడా. ప్రజాపాలన ఉంటుంది, ప్రతి ఒక్క రచ్చబండ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కమిట్మెంట్ చెప్తే 100% చేస్తుంది. టైం పాస్ పాలిటిక్స్ మీరు చేయండి, ప్రజల పాలిటిక్స్ మేము చేస్తాం. ప్రజల కోసమే. మీరు ఎప్పుడైనా కానీ అధికారం అంటున్నారు. మేము సంక్షేమం మేము వస్తే పొడుస్తామన్నారు. మీరేం చేసినారు? మీ ఇంటికి తప్ప ఇంకెవ్వరికి అధికారం ఇవ్వలేరు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రలో మీరే కావాలని హరీష్ రావు, కేటీఆర్ మీకు మాట్లాడతలేరు. ఎక్కడ ఎమ్మెల్యేలు వారు మాట్లాడుతున్నారా? ఎవరన్నా వారు లోస్తున్నారు? ఎవరన్నా ఇక్కడ కూడా అజమాయిషి, అధికారం ఉన్న అజమాయిషి వాళ్ళకి అయితే లేదు. ఇప్పుడు ఎట్లంటే మనకు అధికారం పోయిందని కళ. ప్రజలు మనం తీసుకొచ్చిర్రు, ఒక ప్రజాపాలనకి వచ్చిర్రు, ఒక మంచి నాయకుని ఎన్నుకున్నారు. మీరు చూడొచ్చు, ఇంకా 2 వారాలు కంప్లీట్ కాలేదు, ఇప్పుడు 3వ వారం. ఇప్పుడు అయినా కానీ ఎంత పదునుగా ఎంత ముమ్మడి చూపండి. కానీ ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం చూసుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తా అని చెప్పారు కదా. సో ఎట్లా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? సార్ మీరు చూడండి, 7వ తారీఖు అధికారంలోకి వచ్చినాము. 2 రోజుల్లో 9వ తారీఖు మహాలక్ష్మి, బస్సు ఫ్రీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చేసింది. అంటే 2 రోజులనే 40% మేము ఫ్రీ చేసాం. ఇంకా 28 స్టార్ట్ అయిపోయింది. ఇంకా నెల గడక ముందే ఇప్పుడు ఉచిత గ్యాస్, మన 500 రూపీస్ గ్యాసు, 200 యూనిట్స్ లైటు కరెంటు. అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 100% నిలిచడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది. మీరు కేవలం చూస్తుండండి, మేము చేసే అభివృద్ధి చూస్తుండండి. రేపు టీఆర్ఎస్ నాయకులకు కూడా మేము హామీలు ఇస్తాము, మా గ్యారంటీలు మేము ఇస్తాము. టీఆర్ఎస్ నాయకులారా సిద్ధంగా ఉండండి, ఇంటికాడ ఉండండి, అందరు టిక్ కొట్టుకోండి. మీరు కూడా ఇంటికి వచ్చి మాకు తరాపనా భేదం లేదు. టీఆర్ఎస్ నాయకులు కూడా 6 గ్యారంటీ చేరుతాయి. టీఆర్ఎస్ నాయకులారా, కార్యకర్తలారా, మీరు కూడా మా ప్రజలే. మీకు కూడా కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో మీరు అర్హులైతే కంపల్సరీగా ఇస్తాము. థ్యాంక్ యూ. అందరూ ఎవరు అడుగులు ప్రతి ఒక్కరికి, ఎవరైనా కానీ 4 కోట్ల ప్రజలకు ఎవరన్నా కానీ, 4 కోట్ల ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరికైనా కానీ మాట వాళ్ళు అర్హులైతే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలో ఒక వ్యక్తి అర్హుడైతే కంపల్సరీ ఇస్తాము. మాకు పార్టీ, మతము, కులము, వర్గము, అది తొడక మాకేం లేదు. థ్యాంక్ యూ.